సో ఈ వాట్సాప్ గేమర్స్ ఎలా అంతా వెల్కమ్ బ్యాక్ టు నోదర్ గేమ్ వీడియో. ఈరోజు అయితే మనమైతే వాచ్ డాగ్స్ 2 ఆడబోతున్నాం. ఇది వాచ్ డాగ్స్ 1 పార్ట్ 2 గైస్. దిస్ ఇస్ గోన్ క్రేజీ సెన్సేషనల్ స్టోరీ గేమ్. చాలా బాగోబోతుంది. ఈ గేమ్లో మనమైతే మన క్యారెక్టర్ చూడొచ్చు. మన క్యారెక్టర్ పేరు ఏదో ఉంది గైస్, ఐ హ్యావ్ లిటరలీ ఫర్గాటెన్. ఓకే, మన క్యారెక్టర్ అయితే ఒక హ్యాకర్. మన క్యారెక్టర్ డీప్ సేక్ అనే ఒక నార్మల్గా ఏమంటారు, ఒక బేస్లో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు కదా, డీప్ సేక్ అనే ఒక టీంలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రొడక్షన్ మిషన్ అయితే అయిపోయింది, అది నేనైతే కంప్లీట్ చేసేసాను. మీకైతే చూపించలేదు బికాస్ దట్ ఈస్ ఎ లాంగ్ మిషన్ అండ్ యూ విల్ బి గెట్ బోర్డ్స్. సో నేను చూపించలేదు. ఇప్పుడైతే మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ గ్రాఫిక్స్ ఆఫ్ ఇస్ ద కొంచెం బెటర్ గైస్. ఇది యూజువల్గా చూస్తే ఇది చాలా బెటర్ అనిపించింది నాకు. ఓకే, దిస్ ఈజ్ సమ్హౌ బెటర్. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే గన్ లోపల పెట్టరా, హౌ టు పుట్ ది గన్ ఇన్సైడ్. వన్ మినిట్ గైస్. మనం ఇది చూసుకుంటే ఈ గేమ్ ఒక హ్యాకింగ్ బేస్డ్ గేమ్. ఇప్పుడైతే మనకైతే యాజ్ పర్ అవర్, మీకు తెలుసు కదా, టీమ్ హెడ్ ఎవరు ఒకటి ఉంటారు కదా, యాజ్ పర్ హిమ్ మనల్ని అయితే ఒక చోటకు రమ్మని చెప్పారు. ఇప్పుడు ఆ చోటకి వెళ్ళాలి. లెట్స్ గో. ఫస్ట్ దానికంటే ముందు నా ఏమేంటంటే, ఫస్ట్ నేను ఫోన్ ఓపెన్ చేయాలి. సో ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేద్దాం. ఫోన్ ఓపెన్ చేసి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నేనైతే అక్కడ మ్యాప్స్ ఎక్కించుకోవాలి. చూడొచ్చు, నడల్ మ్యాప్స్. ఇదిగోండి, ఇది ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, నడల్ మ్యాప్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. 1 minute. నడల్ మ్యాప్స్. ఓకే గైస్, దిస్ ఈజ్ ద మ్యాప్ ఆఫ్ దిస్ గేమ్. సచ్ ఏ హ్యూజ్ మ్యాప్. చూడొచ్చు, చాలా పెద్ద మ్యాప్. వీళ్ళు ఏం చెప్పారంటే బై న్యూ ప్యాంట్ సెట్స్ క్లాతింగ్ స్టోర్. మనం వెళ్ళి మన డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మనం యూజువల్గా డ్రెస్సింగ్ స్టైల్ కోసం షాప్ ఎక్కడ దగ్గరే ఉందో చూద్దాం. ఓకే, దిస్ ఇస్ అ కార్ షాప్, దిస్ ఇస్ అ కాఫీ షాప్, దిస్ ఇస్ అ కాఫీ షాప్, and this is boat rentals, and this is the bike clothing shop. నేను ఫాస్ట్ ట్రావెల్ చేసేసాను, ఎందుకు చెప్పండి డిలే. వీఆర్ హియర్ గాయస్. చూడొచ్చు, మనం ఇక్కడికి వచ్చేసాం. ద గ్రాఫిక్స్ ఆర్ అమేజింగ్ లిటరలీ చెప్పాలంటే. గన్ లోపల పెట్టరా, గన్ ఎలా లోపల పెడతాను మర్చిపోయా గైస్ నేను. షెట్, గన్ ఎలా లోపల పెడతాను మర్చిపోయాను నేను. ఇన్వెంటరీ ఓపెన్ చేద్దాం. అన్ని కీస్ ఒక్కరు నొక్కుతున్నా నేను, ఏమవుతుందో కూడా తెలియదు నాకు. ఏదేదో ఓకే, టీ నొక్కితే లోపల పెట్టేశాడు. మాస్క్ కూడా దింపేశాడు. లెట్స్ గో ఇన్సైడ్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ ద క్లాతింగ్ స్టోర్ హియర్. మనం ఈ గేమ్లో ఎవరు డబ్బులైనా తీసుకోవచ్చు. చూడొచ్చు, ఇప్పుడు ఇతని ఫోన్ ఉంది. నేను ఈ బటన్ నొక్కంగానే చూడండి ఇప్పుడు ఏమైద్దాం. వీళ్ళు లిటరలీ హ్యాకర్. ఆ ఫోన్ హ్యాక్ చేసి మనం మంటేసేసాము. ఇప్పుడు చనిపోయాడు. ఈ రీజన్ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఫోన్ ఉంది. 1 minute. ఓకే, ఇప్పుడు చూడండి, తను కూడా సేమ్ పరిస్థితి. ఇది అమ్మాయిగా డబ్బులు $41 నేను తీసేసుకున్నాను. ఇతని దగ్గర ఏం చేయలేను. డెత్స్ ఎందుకు అవుతున్నాయి అంటే నాకైతే సంబంధం లేదు. ఫస్ట్ క్లాత్స్ కొనుక్కున్నాం. యాజ్ పర్ అవర్ మిషన్ క్లాత్స్ కొనుక్కున్నాం. టాప్స్. 1 minute. ఏది బాగుంది, లెట్ మీ సీ దిస్ వన్. కొంచెం ఫుల్ హ్యాండ్స్ బాగుండిద్ది అనుకుంటా. జాకెట్స్లో చూద్దాం. 1 minute. హౌ ఇస్ దిస్? కొంచెం ప్లఫీ జాకెట్. దిస్ ఈజ్ బెటర్ గాయస్. ఎల్లో కలర్లో అయితే బాగుంది, తీసుకుందాం. ఓకే బాయ్. మళ్ళీ కొనుక్కున్నాను. ఇప్పుడు బాటమ్ ప్యాంట్స్ చూద్దాం. గ్రే ప్లస్ గ్రే అసలు మ్యాచ్ అవ్వదు. ఐ గెస్ దిస్ బ్లాక్ ప్యాంట్ ఇస్ బెటర్. దిస్ వన్ ఆల్సో బెటర్. ఒకసారి చూద్దాం. దిస్ వన్ ఈస్ బెటర్ గైస్. ఇదే కొనుక్కున్నాం. ఓకే, దిస్ వన్ ఈస్ బెటర్. ఇప్పుడు షూస్లోకి వెళ్ళి షూస్ కొనుక్కున్నాం. ఇప్పుడు మనోడి దగ్గర ఉన్న షూస్ నార్మల్ ఇవి. ఐ గెస్ దిస్ ఇస్ బెటర్ గైస్. ఈ షూస్ అసలు ఎక్కువ అయిపోద్ది.
దిస్ ఈస్ బెటర్, కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి కదా. హ్యాడ్స్ చూద్దాం 1 minute. హ్యాడ్ పెట్టుకుంటే కొంచెం క్రేజీగా ఉంటాడు మనోడు. వావ్, దిస్ ఈస్ కూల్. లంగాలు వచ్చేసింది, బ్యాగ్స్ మన కాడ ఉన్నాయి. సన్ గ్లాసెస్ కూడా ఒకటే ఇచ్చాడు ఆప్షన్, కొనేద్దాం. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. మనోడి దగ్గర బ్యాగ్ ఉంది కాబట్టి మనం ఎక్కువ టెన్షన్ తీసుకుని అవసరంలా. లెట్స్ గో ఫర్ ఇట్. ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. రీచ్ టు డీప్ సెక్ హెడ్ క్వార్టర్స్. ఓకే, ఇప్పుడు మన డీప్ సెక్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. అరే ఏ షిట్. ఓకే, ఫస్ట్ నేను మ్యాప్ ఓపెన్ చేస్తాను. మ్యాప్స్, డీప్ సెట్ హెడ్ క్వార్టర్స్. ఓకే, ఇక్కడ పాయింట్, ఇక్కడ మనం వెళ్ళాలి. సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ వే పాయింట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బైక్ కావాలి నాకు. ఐ గెస్ దిస్ వన్ ఈస్ బెటర్. ఓకే గాయ్స్, బైక్ తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇక్కడున్న ఎవరి దగ్గర నుంచి అయినా వాళ్ళ కాడ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఇదిగో ఫర్ సపోజ్ ఈ అమ్మాయి అనుకోండి, ఈ అమ్మాయి అకౌంట్ నుంచి నేను $50 తీసేసుకున్నాను. ఈ అబ్బాయి దగ్గర నుంచి $62 సింపుల్గా తీసేసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు మనం మన మిషన్ వైపు వెళ్దాం. అసలు గ్రాఫిక్స్ చూడండి గాయస్, అమేజింగ్ గ్రాఫిక్స్. కొంచెం ఫిజిక్స్ నాకు దీన్ని నచ్చలేదు. నేను ఒక 1-2 times ఆడాను గేమ్ని. ఓకే, ఫిజిక్స్ కొంచెం నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. కానీ గ్రాఫిక్స్ మోర్ దెన్ బెటర్ దాన్ GTA 5 అనిపించినాయి. మన ఛానల్లో GTA 5 వీడియో ఉంది, హిందీలో ఆ వీడియో వచ్చింది. సో బట్ నౌ ఇట్ ఈస్ అన్పాసిబుల్, ఐ మీన్ ఇంపాసిబుల్. కొంచెం అప్పుడంటే GTA 5 అవైలబుల్గా ఉండింది, ఇప్పుడు లేదు. సో దిస్ వన్ ఈజ్ వాచ్ డాగ్స్. ఐ విల్ కంప్లీట్ ది సిరీస్. నేను ఎలాగైనా ఈ సిరీస్ని అయితే కంప్లీట్ చేస్తాను. సౌండ్ పెట్టకపోవడానికి కూడా ఒక కారణం ఉంది గైస్, ఎందుకంటే యూట్యూబ్లో చిన్న మ్యూజిక్, గేమ్ మ్యూజిక్ వేసినా కానీ కాపీరైట్ వచ్చేస్తుంది. $79 తీసేసుకున్నాను. $77 ఎక్కడి నుంచి, 76 ఎక్కడి నుంచి, ఎంత ఎక్కడి నుంచి 50. అందరి అకౌంట్లో డబ్బులు కట్ చేసుకుంటున్నా గైస్, దారిలో ఎవరు దొరికితే వాళ్ళ అకౌంట్ నుంచి. ఎక్కడి నుంచి మళ్ళీ 65, ఎక్కడి నుంచి ఎంత, ఎక్కడి నుంచి 55, మొత్తం ఈజీ అవుతుంది. ఓకే, బ్రిడ్జ్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలి మనం. లెట్స్ గో. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ నుంచి చూడొచ్చు. బట్ ద గ్రాఫిక్స్ ఆర్ క్రేజీ గైస్. ఒక్కసారి గ్రాఫిక్స్ చూడండి, అసలు గ్రాఫిక్స్ అంటే హైలైట్ గైస్. ఈ గేమ్ చాలా రోజుల ముందు వచ్చింది కానీ బట్ దీస్ ఆర్ మోర్ దాన్ బెటర్ గ్రాఫిక్స్. ఓకే, ఇక్కడ డబ్బులు $529, క్రేజీ. మళ్ళీ డబ్బులు 60-50 ఉంటాయి. ట్రక్ డ్రైవర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఎక్కువ వస్తున్నాయి గైస్. ఓకే, ఇప్పుడు మనం వీలీ కొడదాం. మనోడు చూడండి అసలు వీలీ కొట్టుకుంటా, జస్ట్ మిస్ వీలీ. అసలు హార్లీ డేవిడ్సన్ మీద వీలీ కొడుతున్నాడు. హైలైట్ థింగ్ ఈస్ దట్. ఇప్పుడు వెళ్ళిపోదాం తొందరగా, faster, move faster, much faster. చూడండి, now entering into San Francisco. $73 శాన్ ఫ్రాన్సిస్కో ఎంట్రీ ఇచ్చినందుకు. లెట్స్ గో. వావ్, వాట్ అండ్ జంప్. అసలు ఏం జంప్ అయింది గైస్. మళ్ళీ ట్రై చేద్దాం. 1 minute. ఇక్కడ బ్యారియర్ ఎక్కడైనా మళ్ళీ వచ్చిందా? ఇక్కడ బ్యారియర్ లేదు. సో ఇదిగోండి, అక్కడ ఉంది బ్యారియర్. బ్యారియర్ అనుకున్నాం, దట్స్ నాట్ బ్యారియర్. ఓకే, మనం వచ్చేసాం శాన్ ఫ్రాన్సిస్కోలో. అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాం అంటే మనం. 1 minute. ఈ రూట్ ఐ గెస్ షార్ట్ పడిద్ది, అందుకే నేను ఇది తీసుకున్నాను. అసలు గేమ్ గ్రాఫిక్స్ చూడండి, ఆహా, కొంచెం నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ గైస్. అసలు గేమ్వి ఐమ్ టెల్లింగ్ యూ గైస్, దీస్ ఆర్ వెరీ నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్. ఒక్కసారి మన క్యారెక్టర్ లుక్ చూడండి. ఇక్కడ నుంచి మనం వైర్స్ కూడా కంట్రోల్ చేయొచ్చు, షాక్ స్టాప్ చేయొచ్చు. అసలు ద క్రేజీ థింగ్స్. ఇంతెందుకు గైస్, అక్కడ ఉంది సీసీ కెమెరా, హ్యాక్ చేసేసాం. మనం కనబడం సీసీ కెమెరాలో, మనం బ్లర్, అసలు ఎర్రర్, మన గురించి డీటెయిల్ చేయడానికి అస్సలు అవ్వదు. బికాజ్ వీఆర్ ఓన్ ది హ్యాకర్స్. ఏ సీసీటీవీ నేను ఈజీగా హ్యాక్ చేయగలను. ఇక్కడ నుంచి వైరింగ్ హ్యాక్ చేయగలను. ఇప్పుడు మొత్తం ఎలక్ట్రిసిటీ ఆగిపోయింది. అక్కడ నుంచి డబ్బులు తీసుకుందాం. ఎక్కుదాం పదండి, మనం డీప్ సేక్ కాడికి వెళ్దాం. జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మిషన్ అయింది,
అదైతే చాలా లాంగ్ కాబట్టి సో దట్స్ నాట్ ఇంట్రెస్టింగ్ మచ్. సో అది నేను వేయలేదు పార్ట్. బట్ ఇఫ్ యూ వాంట్ ఇట్ చూద్దాం అప్పుడు తర్వాత. ఇప్పుడైతే వెళ్దాం పదండి. లెట్స్ గో. డీప్ సెక్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. జస్ట్ కొంచెం దూరంలోనే ఉన్నాం. ఓ ఓ ఓ ఓ అసలు ఇది క్రేజీ గైస్. నేను ఒకవైపు వెళ్దాం అనుకున్నది ఇంకోవైపు పిలుచుకొచ్చింది. అసలు ఫాస్ట్ ఉంది బైక్ అయితే. వీఆర్ గోన్ రీచ్ హియర్. లెట్స్ గో. వచ్చేసాం. ఓ గుద్దిచ్చేసాం. దట్స్ హౌ వి డూ ఇట్. ఇక్కడికి రావాలి అని చూపిస్తుంది. ఇక్కడ ఏదో హెచ్క్యూ అంటున్నారు, మరి ఏంటో ఏం అర్థం కావట్లేదు. హ్యూజ్ సేలా, ఏం షాప్ ఇది? చూద్దాం పదండి. ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియదు, మరి అక్కడ చూపిస్తుంది. 1 minute లెట్ మీ నో. ఇక్కడ దిగుదాం. బండి వెళ్ళిపోయింది. నేను క్లైమ్ చేసుకుంటా. అబ్బో అస్సలు ఇంటెన్షనల్గా కాదు గైస్, అన్ఇంటెన్షనల్గా. అయితే సీక్రెట్గా ఇక్కడ ఏమైనా పెట్టారేమో మరి. 1 minute లెట్ మీ నో. ఇక్కడ ఏం లేదు గైస్, వాలే కదా ఉంది. అక్కడ వేరు వేరు ఆప్షన్స్ చూపిస్తున్నారు. ఒకసారి అటు సైడ్ వెళ్దాం. 1 minute. ఓకే 1 minute ఐమ్ గోయింగ్. లెట్ అస్ గో. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాను కూడా నేను హ్యాక్ చేస్తాను. 1 minute చూడండి. హ్యాక్ చేసేసాను. ఏ ఊరు ఏం చేస్తారో మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి గైస్, శాలరీతో సహా. చూడండి, దిస్ గర్ల్ స్టాక్ బ్రోకర్. అసలు మామూలుగా కాదు, మొత్తం తెలిసిపోయింది. ఏ సీసీ కెమెరా అయినా హ్యాక్ చేయగలం మనం. సో ఇప్పుడు దాక్కోలేదు, జస్ట్ ఫర్ ఫన్. బైక్ చూడండి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి, డీస్పాన్ అయిపోయింది. సరే పదండి మనం వెళ్దాం. దిస్ ఇస్ ద క్రేజీ సిటీ అండ్ దీస్ ఆర్ ది రోడ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక హెచ్క్యూ ఉంది, మరి ఏంటో ఇది ఓపెన్ అని చూపిస్తుంది. ఓ దీంట్లో లోపలికి ఒక ఆప్షన్ అది చూపిస్తుంది. 1 minute. ఓ వావ్, ఇది ఇక్కడికి రావాలంట గైస్. మనం ఇందాక నుంచి ఎక్కడెక్కడో ఎదిగాము, బట్ ఒక చిన్న రెస్టారెంట్, లైబ్రరీ, యాక్చువల్లీ దిస్ ఈజ్ ఎ లైబ్రరీ. లైబ్రరీలో మన బేస్ అయితే ఉంచారు. వామ్మో, దిస్ ఈజ్ నాట్ మై గేమ్, అది ఓన్గా చూపించింది. ఐఎమ్ నాట్ ఇంటెన్షనల్ టు మిడిల్ ఫింగర్. సో ఎప్పుడైతే వచ్చేసామో మనం లోపలికి చూడొచ్చు. దిస్ ఈజ్ ద డీప్ సెక్ హెడ్ క్వార్టర్స్, ఎ గ్రూప్ విచ్ డూ హ్యాకింగ్స్. మనం ఇక్కడికి వచ్చేసాం. మొత్తం మ్యూట్ ఉండేది గైస్. కింద క్యాప్షన్స్, సబ్ టైటిల్తో సహా మొత్తం ఆఫ్ చేసేసాను నేను. ఒకవేళ మీకు వినబడితే అది లక్. ఒకసారి ఆగండి, సబ్ టైటిల్స్ వేద్దాం. ఇప్పుడు వేయలేం గైస్ సబ్ టైటిల్స్. ఇక వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యూజువల్గా ఎలా చేస్తారో వీళ్ళు ఇంట్రడ్యూసే చేస్తున్నారు. దీనికంటే అక్కడ ఎక్కువ ఏం లేదు. అది నేను మీకు చెప్పాను కదా ఒకసారికి గేమ్ ఆడానని, మళ్ళీ ఒకసారి మర్చిపోయాను. ఇతనైతే తన వాయిస్ని హైడ్ చేయడానికి అక్కడ ఉన్న ఫేస్ మాస్క్ వాడతాడు. వీళ్ళందరూ హ్యాకర్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళే, అందరు హ్యాకర్సే. టాప్ హ్యాకర్స్ ఆర్ హియర్. సో మనల్ని కూడా జాయిన్ చేసుకున్నారు ఇక్కడ, చూడొచ్చు. సబ్ టైటిల్స్ 1 minute, నేను సబ్ టైటిల్స్ యాడ్ చేస్తాను. సెట్టింగ్స్, ఆడియో అండ్ లాంగ్వేజ్, సబ్ టైటిల్స్ ఆన్ చేద్దాం. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే జస్ట్ అర్థమయ్యేలా ఇది కదా. వాయిస్ అయితే నేను పెట్టలేను గైస్, బికాజ్ కాపీరైట్ వేస్తున్నారు. సో ఇప్పుడైతే నేను ఎక్కడికి రావాలని చూపిస్తున్నారు. మాట్లాడదాం అవ్వండి. దూరం వాయి. ఓకే, బిహోల్డ్ అవర్ వై. ఓకే, అది ఫాస్ట్గా ఉంది సబ్ టైటిల్స్. నేనైతే చదువుకున్నాను. ఇతను తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాడు. ఒక యాప్ అయితే ఉంది మనకి, రీసెర్చర్ యాప్ అని. చూడొచ్చు అక్కడ రీసెర్చర్ యాప్ అని, దాన్ని ఇన్స్టాల్ చేసుకోమని. యూజువల్గా మనం ఎలాగైనా చేయొచ్చు. మొత్తం చెబుతున్నాడు. కంఫర్ట్ జనరేటెడ్ అబ్సల్యూట్లీ. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న రీసెర్చర్ యాప్ చూడొచ్చు మీరు. దిస్ ఈజ్ ద రీసెర్చర్ యాప్. ఇక్కడ నుంచి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పాడు. చూద్దాం మనం ఏమేమి స్కిల్స్ ఇంప్రూవ్ చేయగలమా అని. మినిట్. మన దగ్గర స్కిల్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని, 5 రీసెర్చ్ పాయింట్స్ ఉన్నాయి చూడొచ్చు. దీంట్లో నుంచి అయితే మనం ఏదైనా చేయొచ్చు. వావ్, ఇక్కడ నుంచి మనం ఒక కార్ని, రెస్ట్లో ఉన్న కార్ని ఈజీ కంట్రోల్ చేయొచ్చు. ఇదైతే 1 minute చూద్దాం.
ఒకే కీతో మనం చాలా కార్స్ని గెస్ హ్యాండిల్ చేయగలం దీంతో. ఇది ఓకే, కార్లో స్పీడ్ పెంచడానికి ఇది. అచ్చా, ఏ కార్నైనా నేను ఈజీగా వితౌట్ ఓపెనింగ్ ఎనీ లాక్, ఇదైతే అంత యూస్ఫుల్ కాదు. హెలికాప్టర్ది కూడా నాకు అంత యూస్ఫుల్ అనిపించలే, బట్ దిస్ ఇస్ అ క్రేజీ గైస్. ఇది ఒకటి అన్లాక్ చేస్తున్నాను నేను. స్టిక్ నుంచి ఇది అన్లాక్ చేసుకొని తర్వాత ఇది ఐ గెస్, లేకపోతే ఎలా. ఇది వేరు ఐ గెస్. అంతే, 2 స్కిల్ పాయింట్స్ 5 ఉన్నాయి, ఒకటి అయిపోయింది. దీంట్లో నుంచి ఏదైనా అంటే ఒక్కోటే ఐ గెస్. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ఏదైనా చేయొచ్చు మనం. పర్సన్ ఫోన్, ఒక్క నిమిషం చూద్దాం. ఇక్కడ నుంచి మనం ఈజీగా ఫోన్తో ఎవరినైనా చంపొచ్చు గైస్. ఇది మనం స్టార్టింగ్ లెవెల్ కాబట్టి స్టార్టింగ్ స్కిల్స్ పాయింట్సే అన్లాక్ చేయగలం. ఇప్పుడు ఇది కూడా అన్లాక్ అయిపోయింది. వీ హ్యావ్ ఆల్రెడీ 4 పాయింట్స్ ఎక్సెప్ట్ దీన్ని థింకరింగ్, మార్క్ మ్యాన్స్ షిప్, వెహికల్ హ్యాకింగ్, రిమోట్ కంట్రోల్. ఇది ఒకసారి చూద్దాం. సిటీ డిస్క్రిప్షన్స్, ఇవన్నీ ఒక్కోటి అన్లాక్ చేయొచ్చు. మన దగ్గర స్కిల్ పాయింట్స్ లేవు గైస్, సరేనా? మన దగ్గర ఇంకా స్కిల్ పాయింట్స్ లేవు. సో ఇప్పటికైతే బయటకు వచ్చేద్దాం. మళ్ళీ ఒకసారి మాట్లాడాలి. ఈసారి మాట్లాడడం వల్ల మనకి టెక్నాలజీతో ఇక్కడ ఉన్న సైడ్లో ఉన్న దిస్ ఈజ్ ఎ 3D ప్రింటర్. ఇక్కడ నుంచి మనం ఏదైనా ప్రింట్, లిటరలీ దిస్ ఈజ్ మేడ్ ఫర్ ప్రింటింగ్ వెపన్స్ గైస్. లిటరలీ లెదర్ వెపన్స్ మొత్తం క్రియేట్ అయిపోయింది దీంతో. సో ఇదే తను ఈ కన్వర్సేషన్స్ చెప్తాడు షార్ట్ ఫామ్లో, నేను మీకు చెప్పేశాను. సో ఇతను షాకింగ్గా దాని గురించి చెబుతాడు. సో ఇప్పుడు మనమైతే దాన్ని ట్రై చేయబోతున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్. ఇక్కడికి వచ్చేసాం. 3D ప్రింటింగ్ అక్కడ ఉంది చూడండి, టాప్ లెఫ్ట్ కార్నర్లో ప్రింట్ ఎనీ వెపన్ అని చూపిస్తుంది. మన దగ్గర ఇప్పుడైతే పిస్టల్ ఉంది ప్రస్తుతానికి, మనం ఏదైనా ప్రింట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇదైతే లో కాస్ట్. మన కాస్ట్లో మన దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి? 32,907 రూపీస్ ఉన్నాయి గైస్. ఇది 24,000. స్నైపర్ ఇది తీసుకుందామా? 45,000. వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. ఇంకా చూద్దాం గన్స్, ఇది అఫోర్డ్ చేయగలం. సో ఇది నేను తీసుకుంటాను. డబ్బులు ఆల్మోస్ట్ అయిపోయినాయిలే, కానీ గన్ మాత్రం క్రేజీ గన్ వచ్చింది. ఒక నిమిషం చూద్దాం. వావ్, MP5. ఇట్స్ క్రేజీ. ఫ్రీ ఫైర్ అండ్ BGM ఆడే వాళ్ళకి తెలిసి ఇది ఏం కన్నా మ్యాక్సిమం ఇది MP5. కాకపోతే ఒకసారి మీరు వేగన్నా కమెంట్ చేసి చెప్పండి. ఐ గెస్ దిస్ ఇస్ అన్ MP5. క్రేజీ గాయస్. ఇప్పుడు ఒక RC జంపర్ తయారు చేయాలి. దట్ మీన్స్ దిస్. ఇది కూడా ఒకటి ఎక్విప్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ మిషన్కి అయితే వెళ్దాము వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. దిస్ ఈజ్ అన్ RC జంపర్. చూడొచ్చు, దీని మీద కూడా డీప్ సెక్ ప్రింట్ ఉంది. దీనిలో ఒక కెమెరా అంటే ఇప్పుడు హ్యాకింగ్ కోసం కొన్ని ఎక్విప్మెంట్స్ మనం దీని ద్వారా చూడొచ్చు. ఎంత చిన్నది అయిపోయింది, మొత్తం మన బ్యాక్ ప్యాక్లో సెట్ అయిపోయింది. హ్యాకర్కి ల్యాప్టాప్ కోసం బ్యాక్ ప్యాక్ కావాల్సి వచ్చింది గైస్. ఓకే, ఇవన్నీ నాకు తెలుసు. లెట్స్ గో. ఇప్పుడు మన వేరే ఫ్రెండ్స్తో కూడా ఒకసారి మాట్లాడాలి. వీళ్ళని మనం హ్యాక్ చేయలేము. దే ఆర్ ఆల్రెడీ హ్యాకర్స్. హౌ కెన్ వీ హ్యాక్ దెమ్? చూడొచ్చు, ఊరిని హ్యాక్ టు గెయిన్ యాక్సెస్. వద్దు, మన వాళ్ళని మనం హ్యాక్ చేయలేం. సో ఇక్కడ మనం వచ్చేసాం. ఇతనితో ఒకసారి మాట్లాడాలి. ఈ కన్వర్జేషన్ నాకు కూడా తెలియదు గైస్, నేను మొత్తం యూజువల్గానే స్కిప్ చేశాను. ఎస్ బేసికే ఉండేది. సో ఐఎమ్ ఆల్సో స్కిప్పింగ్ దిస్. Perform cooperation, steal data from rival hackers, join cops to hunt rivals, assigns online activities. Okay. ఇప్పుడు ఒకసారి ఈ టీవీస్ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చింది తిను. ఆల్వేస్ సంథింగ్ వి యూజ్ టు కీప్ ట్రాక్.
సబ్ టైటిల్ చూసుకోండి, ఇంకా ఏం లేదు, ఏం చెప్పట్లా. ఈ టీవీస్ అయితే హ్యాకింగ్ కోసం యూజ్ చేస్తారు. దీంట్లో ఉన్న ప్రాసెసింగ్ మొత్తం ఇదే. డీప్సెక్ యాప్ గురించి కొంచెం డీటెయిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు వాయిస్ నేను మీకు క్లియర్గా చెప్పేవాడిని, బట్ యాజ్ పర్ నేను కూడా ఇప్పటిదాకా వాయిస్ వినలేదు. నేను ఇక్కడ దాకా రాలేదు యాక్చువల్లీ. నేను యూజువల్గా ఇందాక ఆడినప్పుడు నేను చెప్పాను కదా ఆడానని. యువర్ న్యూ ఆపరేషన్ అవైలబుల్. కొంచెంసేపు పడుకోవచ్చు, బట్ నో నీడ్. ఇప్పుడు రెస్ట్ తీసుకోవడం ఎందుకు గాయస్. లెట్స్ గో. వెళ్దాం పదండి. ఇది మనం హ్యాక్ చేసి కూడా ఏం అవ్వదు గాయస్. ఇప్పుడు వెళ్దాం పదండి. మనకు ఒక మిషన్ అయితే వచ్చింది. సో బయటికి వెళ్దాం. ఇక్కడ నుంచే దారి, ఇంకేం దారి అని చెప్పండి. హౌ టు ఓపెన్ దిస్ బ్రో? దెర్ ఇస్ నో ఛాన్స్. హౌ టు ఓపెన్ దిస్? ఇదే కదా డోర్? రాంగ్ డోర్ వచ్చాను నేను. 1 minute. డోర్ అదే కదా గైస్? అచ్చా, వీళ్ళు ఫోన్ ఓపెన్ చేయమంటున్నారు. రీసెర్చర్ యాప్ ఇది కాదు, డీప్సెక్ యాప్. ఓకే, దీని గురించి చెబుతున్నారు. ఇక్కడ నుంచి మనం న్యూ మిషన్, ట్రాకింగ్ మిషన్. ఓకే, ఇప్పుడు మనకు ఒక మిషన్ దొరికింది. ఆ మిషన్ని కంప్లీట్ చేద్దాం. లెట్స్ గో. యాజ్ పర్ దిస్ వీ హ్యావ్ టు గో టు ది పార్క్ నియర్ టు ఇట్. పని చేద్దాం. తొందరగా అయితే వెళ్ళిపోదాం గైస్. లెట్స్ గో. ఓకే, ఇప్పటిదాకా మీరు వీడియో చూస్తున్నారు, వీడియోని లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ హ్యావ్ రీచ్డ్ టు 723 సబ్స్క్రైబర్స్. మీరు తొందరగా బ్రేకింగ్ న్యూస్, మీడియా బ్రాడ్కాస్ట్, బ్రేకింగ్ న్యూస్. ఓకే, తర్వాత మనం చూద్దాం సెట్టింగ్స్దే ఉంది. ఇప్పుడైతే మనమైతే అక్కడికి వెళ్ళాలి, పార్క్లోకి. బట్ మన బండి మనకు కావాలి గైస్. వితౌట్ దాట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. డబ్బులు వేసేసుకుందాం. ఆ అబ్బాయి కాడ డబ్బులు ఉన్నాయి. లెట్స్ గో. ఇక్కడ ఒక బైక్ ఉంది, సో నేను ఈ బైక్ తీసుకొని వెళ్తాను. స్మూత్ అండ్ స్మూత్. వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటు పార్క్. Internet to look orange signals to locate side operation Intel. Press R2. Open NetHack. Okay. ఇప్పుడు ఏం చేయాలి? ఐ డోంట్ నో. 1 minute. అచ్చా, ఇక్కడికి రావాలి గైస్. ఐ గెస్ దిగడేంది. ఓకే, హౌ టు టాక్ విత్ హిమ్? టాక్ అని చూపిస్తుంది, టాక్ ఆప్షన్ ఇవ్వట్లేదు కదా. వీ నొక్కితే ఇతన్ని చంపాలా ఏంటి? వాట్ వెయిట్. అసలు నాకేం తెలియదు. ఐఎమ్ గోయింగ్ టు స్కిప్ దిస్. ఇప్పుడు ఏం చేయాలంటే డిస్కవర్ సైడ్ ఆపరేషన్ మీన్స్ న్యూ ఆపరేషన్ ఆబ్జెక్ట్ కంప్లీట్. వాట్ అయిపోయిందా? ఇంతేనా? న్యూ ఆపరేషన్ అవైలబుల్. క్రైమ్ హంట్. ఓకే, కొత్త మిషన్ అయితే వచ్చేసింది. 4 నోటిఫికేషన్స్ గాయస్. ఆన్లైన్ ఆపరేషన్, ట్రాకింగ్ మిషన్. సారీ గైస్, అక్కడికి వెళ్ళాలనుకుంటా. ఐ గెస్ దట్ ఇస్ టూ ఫార్. 3000 kilometers.
దిస్ ఇస్ క్రేజీ. ఇది ఎలా పనిచేసిద్ది అంటే వ్యూ కెమెరా ఏ టు జంప్. ఇప్పుడు వద్దులేండి, దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు వెళ్దాం పదండి. మన దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే మనకు ఒక కార్ కావాలి కదా, వెళ్ళి కూర్చుందాం పడుతుంది. దిస్ ఇస్ ద కార్. మనం మెల్లగా కార్ని అయితే దొంగలు చేసాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చాలా లాంగ్ వీడియో అవుతుందని నాకు తెలీదు హౌ మచ్ లాంగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్ దిస్ వీడియో. బట్ అట్లీస్ట్ 2 మిషన్స్ అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, తర్వాత నేను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా ఐ విల్ బ్యాక్ టు యూ. ఎలా చేయాలి మొత్తం అనేది చూసి తెలుసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను అది వాడలేకపోతున్నాను. డ్యూ టు ఇట్ నాకు ఏం అర్థం కావట్లేదు. నేను ఎంత ట్రై చేసిన సబ్ టైటిల్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. అదే ఆడియో అనుకోండి, ఐ విల్ బి క్లియర్. బైక్ తీసుకోవడానికి వస్తున్నాను నేను. వాహు, బటర్ఫ్లై టైప్ బైక్. ఒకసారి ఫేస్ చూడండి బైక్ది, సేమ్ బటర్ఫ్లై లానే ఉంది. సో ఇప్పుడైతే వెళ్దాం పదండి. ఇదేంది గైస్ ఇంత పెద్దది? ఒక్క నిమిషం, లెట్ మీ సీ. రెనిసెన్స్ తెలియదు మరి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మన ఆబ్జెక్టివ్ చాలా దూరం, 3000 కిలోమీటర్స్ 3000 మీటర్స్. లెట్స్ గో. హైవే మీద అది కూడా నైట్ డ్రైవింగ్. వావ్, సూపర్. 90 degrees గైస్, అసలు మామూలు ఫాస్ట్ కాదు. లెట్స్ గో. మనం ఏ సిటీ నుంచి వచ్చామో మళ్ళీ ఆ సిటీకే వెళ్తున్నాము యాజ్ ఐ గెస్. ఈ కార్ని కూడా నేను నడవాలనా? వావ్, ఇప్పుడు వై నొక్కితే ఇంకా ఫాస్ట్ వెళ్ళిద్ది కారు. ఇది కంట్రోల్ అవ్వదు, ఇది కూడా కంట్రోల్ అవ్వదు. ఇవన్నీ ఏం కంట్రోల్ అవ్వదు ఐ గెస్. కొన్ని ఉంటాయి కదా సేఫ్ కార్స్, ఇవి అవ్వట్లేదు. లెట్స్ గో. ఇప్పుడు మనం కంట్రోల్ చేసి కూడా ఏం చేస్తామండి? ట్రక్ కంట్రోల్ అవుతుంది గైస్. ఏం చెబుతారు? ఏం చేద్దాం? ట్రక్కుని గుద్దిద్దాం. ఆల్రెడీ గుద్దిచ్చాం. వావ్, అసలు మామూలుగా కాదు. లెట్స్ గో. నైట్ 2:43 అవుతుంది యాజ్ పర్ ది టైమ్, ఒరిజినల్ టైమ్. ఓక్లాండ్. ఐ గెస్ దిస్ ఇస్ అనదర్ సిటీ. ఇంతసేపు వీడియో చేయకూడదు, ఇది ఏం చేద్దాం. నేను టర్నింగ్ చేశాను. జస్ట్ మిస్ గైస్, క్రాష్ అయ్యేది. బై ద వే GTA 4 మ్యాప్లో అనిపించింది నాకు ఇందాక టనల్ నుంచి వచ్చేటప్పుడు. GTA 4 మ్యాప్, లిబర్టీ సిటీ. నెక్స్ట్ నేను ఏ గేమ్ ట్రై చేయాలో మీరు కమెంట్ బాక్స్లో చెప్పండి గైస్. ఐ విల్ ట్రై డెఫినెట్లీ. మీరు కమెంట్లో చెప్పండి ఏ గేమ్ ట్రై చేయాలో, నేను ట్రై చేస్తాను. ఇదైతే సిరీస్ అవ్వబోతుంది. దిస్ గోన్ ప్లేలిస్ట్ బ్యూటిఫుల్ మూవీ. అసలు మీరైతే చిప్స్ పాప్కార్న్ తీసుకొని రెడీ అవ్వాలి. అసలు క్రేజీ ఉంటుంది గేమ్, మాత్రం క్రేజీ ఉండబోతుంది. ఎవ్రీ లాస్ట్ దాకా చూడండి, చాలా ఫన్ ఉండిద్ది. ప్లస్ ఎవ్రీ ఎపిసోడ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఫన్. సరేనా? మీరు వీడియో చూస్తూనే ఉంటారు, అది ఎన్ని గంటలైనా చూస్తూనే ఉంటారు. దట్ మచ్ ఫన్నీగా ఉంటుంది. ఇంకా ఫైటింగ్ సీన్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇప్పుడల్లా న్యూగా వచ్చాం కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చూద్దాం మనం. ఓహో అసలు నార్మల్గా కాదు. బ్రేకింగ్ న్యూస్. ఓకే గైస్, మనం అక్కడ గుద్దంగానే అక్కడ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. ఒకసారి ఈ మీలీ అంటాం, ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఇవాళ వీడియోకి అయితే ఇంతే పెడదాం గైస్, చాలా లాంగ్ అయిపోయింది వీడియో. సో ఇవాళ వీడియోకి ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ మిషన్ కంప్లీట్ చేద్దాం, ఇంకా ఫర్దర్ మిషన్స్కి వెళ్దాము. సో ఇవాళ వీడియోకి అయితే ఇంతే గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అసలు మీరేందో గైస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ దాకా పంపించి తొందరగా మనల్ని టాప్ సబ్స్క్రైబర్ ఛానల్ వ్యూస్ కూడా కొంచెం రానియండి. కొంచెం అసలు సబ్స్క్రైబర్స్ రావట్లేదు. సో ఇవాళ వీడియోకి అయితే ఇంతే. బాయ్ గాయ్స్.